హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో LG 1.5 టన్ 3 స్టార్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏసీ నేను పర్చేస్ చేసి సంవత్సరం అవుతుంది. లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ 8వ తారీఖు నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏప్రిల్ 4వ తారీఖు మిడ్ నైట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఏసీ మనకి ప్యూర్ వైట్ కలర్ లో వచ్చింది. ఆ పైన వచ్చి ఆ ఫ్లవర్స్ అవన్నీ నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీ ఏసీని కావాలనుకుంటే స్టిక్ చేసుకోండి కొనుక్కొని. యాక్చువల్ గా లాస్ట్ మంత్ 1 ఇయర్ రివ్యూ అని చెప్పి వీడియో పెడదాం అనుకున్నా. కానీ లాస్ట్ మంత్ మీరు చూసారు కదా, మొత్తం 21 వీడియోస్ చేశాను. ఫోన్స్ అన్ని వచ్చినట్టు పర్చేస్ చేసి వాటి రివ్యూస్, కెమెరా రివ్యూస్ చేయడం వల్ల అసలు టైం కుదరలేదు. అండ్ ఈ మంత్ లో కూడా OnePlus Nord CE4 ఇప్పుడు డెలివరీ ఉంది. అది తీసుకున్న తర్వాత దాన్ని కూడా యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. సండే మీకు మోస్ట్ ప్రాబబ్లీ Nord CE4 కి సంబంధించి రివ్యూ వచ్చేలా ట్రై చేస్తా. అండ్ తర్వాత Moto H50 Pro గురించి కూడా చాలా మంది అడుగుతారు. దాన్ని కూడా ఆర్డర్ చేస్తాను. దాన్ని కూడా తెప్పించి అన్బాక్సింగ్ రివ్యూ, కెమెరా రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తా. ఈ వీడియోలో మీరు LG 1.5 టన్ 3 స్టార్ ఏసీ గురించి 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ ఎలా ఉంటుంది అనేది మాత్రమే మీరు ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయండి. ఇది బేసిక్ గా ఒక ఏసీ బయింగ్ గైడ్ అయితే కాదు. ఏసీ బయింగ్ గైడ్ నా లిస్ట్ లో ఉంది, కాకపోతే ఇప్పుడే కాదు, ముందు OnePlus మీద ఫోకస్ చేస్తున్నా. Nord CE4 వీడియోస్ చేసిన తర్వాత చేస్తాను. సో ఈ వీడియోలో టోటల్ గా కరెంట్ బిల్స్, అసలు మొత్తం ఈ సంవత్సరం మొత్తం నేను ఏసీ యూస్ చేసిన తర్వాత వచ్చే కరెంట్ బిల్స్ అన్నింటినీ దగ్గర పెట్టుకొని వచ్చిన ప్రతి బిల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సినారియోస్లో ఎంత బిల్ వచ్చింది, ఎంత యూస్ చేస్తే, ఎంత టెంపరేచర్లో అనే దాని గురించి క్లియర్గా మాట్లాడతా. అండ్ 2023 వర్షన్ కాదు బ్రో, 2024 వర్షన్కి దీనికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, 3 కూలింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆ పాయింట్స్ ఏంటనే దాని గురించి నేను మాట్లాడతా. అండ్ సౌండ్, స్టార్టింగ్లో సౌండ్ వచ్చేది కదా, ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, అది ఎలా ఏంటనే దాని గురించి మాట్లాడతా. అండ్ అప్పుడప్పుడు చాలా మంది సీరియస్గా ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్ని. ఏసీ ఆన్ చేసిన తర్వాత సడన్గా ఒక్కొక్కసారి వాటర్ లోపలికి వస్తాయి. అంటే ఫ్రంట్, అంటే ఇండోర్ యూనిట్ ఉంటుంది కదా, ఇండోర్ యూనిట్ నుండి వాటర్ లీకేజ్ అవుతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశా. అది ఎలా క్లియర్ అయింది, అసలు ప్రాబ్లం ఏసీ నుంచా మన వైపు నుంచి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. దీని మీద నాకున్న కంప్లీట్ అవగాహన నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే బెస్ట్ ఏసీస్ నేను 3 స్టార్లో ఒక 3 ఏసీస్ పిక్ చేసా, అండ్ 5 స్టార్లో ఒక 2-3 ఏసీలు పిక్ చేసా. వాటిని డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ కింద ఉన్న లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అన్ని వీడియోస్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ యూస్ చేసి పర్చేస్ చేయండి అని చెప్పను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎక్కువ లింక్స్ కూడా ఇవ్వను, కానీ ఈ వీడియోలో చెప్తున్నా. ఎందుకంటే ఫోన్స్ ఎక్కువ కొంటున్నాం కదా, వాటిలో వచ్చే లాస్ని కవర్ చేయడానికి కొద్దిగా అఫిలియేట్ ఇన్కమ్ యాడ్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని కింద లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఏసీ పర్చేస్ చేసే వాళ్ళు అయితే. ఇంకా ఫస్ట్ థింగ్, మనం కరెంట్ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియో మెయిన్ ఉద్దేశం కూడా అదే. 3 స్టార్కి 5 స్టార్కి కరెంట్ బిల్స్లో పెద్ద డిఫరెన్స్ ఉండిద్దా అని చెప్పని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా డిఫరెన్స్ ఉండిద్ది. ఒకవేళ మీరు ఎక్కువ యూసేజ్, రాంగ్ రన్లో మీరు యూసేజ్ ఎక్కువ చేస్తారు అనుకుంటే 5 స్టార్కి పర్చేస్ చేయండి. లేదు రోజులో ఒక 4 గంటలు 5 గంటలకు మించి ఎక్కువ యూస్ చేయము అనుకునే వాళ్ళైతే 3 స్టారే పర్చేస్ చేసుకోండి. నా కరెంట్ బిల్స్తో ప్రూఫ్తో నేను మాట్లాడతా. బిల్స్ అన్ని మీకు ఇప్పుడు చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పే చేసిన బిల్స్ చూపిస్తాను. మార్చ్ మంత్లో నేను ఏసీ కొన్నాను కదా, ఏప్రిల్ దగ్గర నుంచి మనం బిల్స్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, ఏసీ కొన్న కొత్త కాబట్టి కొంచెం తక్కువ యూస్ చేసా, 500 రూపాయల లోపల, అంటే 450 దగ్గరలో నాకు బిల్ వచ్చింది. నెక్స్ట్ మే నెలలో చాలా ఎక్కువ యూస్ చేసా. ఏప్రిల్ మే అంటే సమ్మర్ సీజన్, అండ్ నేను ఉండే లొకాలిటీ విజయవాడలో ఉంటాయి. ఇది ఎండల గురించి ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు విపరీతంగా యూస్ చేసా. రోజుకి ఖచ్చితంగా 8 గంటల నుంచి 10 గంటలు ఖచ్చితంగా వాడేవాడిని. అప్పుడు నాకు పర్ మంత్ 1495 రూపాయలు, అంటే 1500 రూపాయల వరకు బిల్ వచ్చింది. ఈ 1500 ఓన్లీ ఏసీ మీద రాలేదు. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే స్టూడియోలో 5 LED లైట్స్ యూస్ చేస్తా, అండ్ ఏసీ ఆన్ లో ఉంటుంది, అండ్ ఫ్యాన్. ఇది కాకుండా పక్క రూమ్ లో మళ్ళీ ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఫ్యాన్ ఉండిద్ది, లైట్లు ఒక 2 LED లైట్లు ఉంటాయి, బయట LED లైట్స్ ఉంటాయి, వాష్రూమ్స్ లైట్స్, దీంతో పాటు ఫ్రిడ్జ్ ఉండిద్ది, కరెంట్ కుక్కర్లు ఉంటాయి, కరెంట్ స్టవ్లు ఉంటాయి, హీటర్లు వాడతాం, ఇలా చాలా ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి ఏసీ మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ దీంతో పాటు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇప్పటికీ 3-4 సార్లు మనకి కరెంట్ బిల్ ఛార్జెస్ పెరిగినాయి కదా, సో వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఏసీ మీద వచ్చింది అనుకుంటాం. ఇలా కాకుండా నేను స్పెసిఫిక్ గా అసలు ఏసీ వాడకుండా బిల్ ఎంత వస్తుంది, ఏసీ వాడితే బిల్ ఎంత వస్తుందని డిఫరెన్స్ నేను నోటీస్ చేశాను. దాన్ని ఇప్పుడు మీ ముందుకు పెడుతున్నా. ఏసీ మీద నాకు వచ్చింది 500 నుంచి 800 మధ్యలో, అంటే రఫ్ గా మీరు 700 నుంచి 800 అని అనుకోండి. మంత్ కి 30 రోజులు, అంటే 30 రోజుల్లో ప్రతి రోజు మీరు 8 గంటల నుంచి 10 గంటలు ఖచ్చితంగా నేను ఏసీ వాడతాను అనుకుంటే, 3 స్టార్ ఏసీ కనుక మీరు పిక్ చేసుకుంటే 800 వరకు మీరు బిల్ ని ఎస్టిమేట్ చేసుకోండి. ఒకవేళ 5 స్టార్ అయితే మాత్రం నాకు తెలిసి ఒక 600 రూపాయల దగ్గరలో ఉండిద్దాము. గుర్తుపెట్టుకోండి, మీరు 8 గంటల నుంచి 10 గంటలు ఖచ్చితంగా వాడేవాళ్ళు అనుకుంటేనే. సో ఇప్పుడు నాకు వచ్చిన బిల్స్ లో జూన్ నెల కూడా సేమ్ మళ్ళీ 1500 వచ్చింది. జూలై నెల 2997 రూపాయలు వచ్చింది, అంటే 3000 రూపాయలు వచ్చింది జూలై నెల. ఈ 3000 రూపాయల బిల్ వచ్చిందని చెప్పాను కదా, ఇందులో 10 గంటలు కావాలని చెక్ చేద్దామని చెప్పని దీంట్లో విరాట్ మోడ్ అని చెప్పని ఒకటి ఇచ్చారు. అంటే మన ఏసీ 1.5 టన్ కెపాసిటీ వస్తుంది కదా, కానీ విరాట్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు 1.7 టన్ కెపాసిటీలో రన్ అయ్యింది. అంటే 100% దీని క్యాపబిలిటీ అయితే 110-115% వరకు ఎక్స్టెండ్ చేసుకుని ఏసీ వర్క్ అయ్యింది. సో ఇప్పుడు బిల్ ఆటోమేటిక్ ఎక్కువ వచ్చింది. అండ్ సౌండ్ కూడా విరాట్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చింది, ఎందుకంటే బ్లోయర్ ఫుల్ వదిలేసిద్ది, అండ్ హై కెపాసిటీలో మనకి కూలింగ్ కూడా వదులుతూ ఉండేది. అన్ని అట్ ఎ టైం పనిచేస్తూ ఉంటాయి. ఆ మంత్ మొత్తం నేను విరాట్ మోడ్నే కావాలని చెప్పి యూస్ చేశాను. విరాట్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు మీకు టెంపరేచర్ 17-18 డిగ్రీస్ లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు కూడా ఇలా విరాట్ మోడ్ లోనే ఉంచుతాను, హై క్యాపబిలిటీతో హై విండ్ నేను పెట్టుకొని యూస్ చేసుకుంటాను అనుకుంటే 2997 రూపాయలు వచ్చింది బిల్లు. మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, నేను స్క్రీన్ రికార్డ్స్ పక్కన వేస్తూ ఉంటాను, స్క్రీన్ షాట్స్, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ దాటాయో అప్పటి నుంచి మళ్ళీ బిల్స్ కొంచెం కంట్రోల్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఏసీ తక్కువ యూస్ చేసాం, అంటే పర్ డే 5 hours లోపల యూస్ చేసాం. అప్పుడు నాకు 773 రూపాయలు వచ్చింది. ఈ 770లో నాకు తెలిసి ఒక
రూ. 400 వరకు నా పర్సనల్ ఇంటిదే ఉండిద్ది. 300 మాత్రమే ఏసీకి మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంకా బిల్ అనేది తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జనవరి మంత్ తీసుకోండి, ₹485 వచ్చింది నాకు బిల్లు. ఫిబ్రవరిలో మళ్ళీ ₹800 వరకు వచ్చింది బిల్లు. అండ్ మార్చ్ మంత్ ₹1092 వచ్చింది. ఈ ₹1092 రావడానికి పూర్తి కారణం నేనే. మార్చి నెలలో 21-22 వీడియోలు చేశాను కదా, వీడియో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏసీ ఆన్ చేసా, ఎడిటింగ్ చేసేటప్పుడు ఏసీ ఆన్ చేసా, వీడియో ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా కానీ ల్యాప్టాప్ అరుస్తుంది, హీట్ అయిపోతుందని ఏసీ కింద పెట్టి ఏసీ ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, ఏసీ ఎక్కువగానే వాడా మార్చి నెలలో. అప్పుడు ₹1092 వచ్చింది. ఈ ₹1092లో నాకు తెలుసు క్లియర్గా ఒక ₹600 వరకు ఏసీకే బిల్ వచ్చి ఉండిద్ది. అండ్ ఇప్పుడు 2023 వర్షన్కి 2024 వర్షన్కి LG 1.510లో డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతారేమో. ఇందులో డైట్ మోడ్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. లాస్ట్ టైం 2023 ఎడిషన్లో వీళ్ళు ఓన్లీ విరాట్ మోడ్ని మాత్రమే హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైట్ మోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డైట్ మోడ్ తీసుకురావడం వల్ల ఏసీ కెపాసిటీని కూడా తగ్గించారు. అంటే లాస్ట్ టైం నేను ఇప్పుడు 2023 మోడల్కి నాకు ISCR వాల్యూ 4.0 ఉన్నా కానీ కింద ఏసీ కెపాసిటీ 5000 వాట్స్ ఉండిద్ది. ఇప్పుడు డైట్ మోడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 4400 4500 వాటేజ్ ఉంది. అంటే 500 వాటేజ్ వరకు తగ్గింది. ఇది ఖచ్చితంగా మనం నోటీస్ చేస్తామంటే విరాట్ మోడ్ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం నోటీస్ చేస్తాం. అండ్ నార్మల్గా రూమ్ టెంపరేచర్స్ అంటే 24 degrees రూమ్ టెంపరేచర్స్లో ఉన్నప్పుడు పెద్ద డిఫరెన్స్ మనమే నోటీస్ చేయాలి. నా సజెషన్ అయితే 2024 ఎడిషన్ ఇంకా పిక్ చేసుకోండి, లేటెస్ట్ కొనుక్కోవడమే మంచిది. ఇంకా నెక్స్ట్ సౌండ్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఏసీ నేను స్టార్టింగ్లో పర్చేజ్ చేసినప్పుడు 0 నాయిస్ ఉండేది. నాయిస్ అసలు కనపడి ఉండేది కాదు. ఇప్పుడు ఒక 10% నాయిస్ పెరిగింది అన్నట్లు అనిపించింది ఒక సంవత్సరం యూస్ చేశానేమో. కానీ దీన్ని మరీ టూ మచ్ అని చెప్పలేము. అంటే నిద్ర డిస్టర్బ్ అయిపోయేంత సౌండ్ అయితే ఏమి రాదు. ఒక 5% 10% సౌండ్ మనం కొంచెం నోటీస్ చేస్తాం. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఈ పర్ఫార్మెన్స్ అనేది ఏసీ టు ఏసీ డిఫర్ అవుతూ ఉండిద్ది. అంటే బ్రాండ్ నేను ఇక్కడ చూపించట్లేదు, ఏసీని మెయింటైన్ చేసే విధానం గురించి నేను మాట్లాడుతున్నా. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండడానికి పైనుంచి మనకి డస్ట్ మ్యాట్స్ ఉంటాయి. ఈ డస్ట్ మ్యాట్స్ ని ఎవ్రీ మంత్ మనకి మంత్ ఎండ్ ఒకసారి, లేదు నేను తక్కువ యూస్ చేస్తాను అనుకుంటే 2 నెలలకు ఒకసారి ఆ పైన డస్ట్ మ్యాట్స్ తీసేసి క్లీన్ చేయండి. నేను ఆ బీరోల్ షార్ట్స్ వేయడానికి ట్రై చేస్తాను. ఆ క్లీన్ చేయండి నీట్ గా. ఆ డస్ట్ ఎక్కువ ఉంటే మీకు కూలింగ్ ఎక్కువ రాదు. ఆ డస్ట్ తీసేస్తేనే కూలింగ్ ఎక్కువ ఉండిద్ది. నా ఏసీ ఏదైతే నేను పర్చేజ్ చేసుకున్నానో ఈ సంవత్సరంలో పర్ఫార్మెన్స్ అనేది నేను ఎక్కడ డ్రాప్ అవడం నేను అబ్జర్వ్ చేయలేదు. నేను కొన్న రోజు ఏదైతే పర్ఫార్మెన్స్ నేను అబ్జర్వ్ చేశానో ఈ రోజుకి నేను అదే పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అంటే నేను పవర్ ఆన్ చేసిన 5 to 10 minutes రూమ్ మొత్తం కూల్ చేసేయడంలో కానివ్వండి, లేకపోతే మోడ్ స్విచ్ అయినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయడంలో కానివ్వండి, ఎక్కడ పర్ఫార్మెన్స్ లో డాక్ అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ లీకేజ్ ప్రాబ్లం గురించి మాట్లాడాలి. నేను లిటరల్ గా షాక్ అయిపోయా. ఏసీ వెంట చివరి నుంచి వాటర్ డ్రాప్ అవడం నేను చూశాను. ఆ రోజు లిటరల్ గా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే నా డబ్బులతో కొనుక్కున్నాయి, ఇంట్లో ఇచ్చిన డబ్బులతో కొనలేదు. ఇది స్టూడియోలో కావాలి కాబట్టి నేను కొనుక్కున్నాను. అప్పుడు ప్రాబ్లం ఏంటి అని చెప్పని తెలిసిన అన్నకి వెంటనే కాల్ చేసి కనుక్కున్నాను. వాటర్ లీక్ అవుతుంది, ఒకసారి రండి అని చెప్పని. వెనకాల వాటర్ అవుట్లెట్ పైప్ ఉండిద్ది. ఆ పైప్ ఒకసారి కదిలిందేమో ఒకసారి చెక్ చేయండి, కదిలితే కొంచెం దాన్ని పల్లంగా పెట్టండి అని చెప్పని అడిగారు. నేను వెంటనే వెనక్కి చూశాను. గాలికి ఆ పైప్ అనేది అటు ఇటు అయిపోయి కొంచెం చుట్టులా పడిపోయింది. అందుకని చెప్పిన వాటర్ అనేది లోపలికి తన్నేసింది. అది వెంటనే మనం రికగ్నైజ్ చేయాలి. ఆ వాటర్ ఎప్పుడైతే లోపల పడుతున్నాయో వెంటనే మనం రికగ్నైజ్ చేసి వెనకాల వాటర్ పైప్ ని ఒకసారి డెఫినెట్ గా చెక్ చేసుకొని అది పల్లానికి ఉంచేలా చెక్ చేసుకోండి. లేకపోతే వాటర్ లోపలికి పడితే అది మీ ఏసీని ఖచ్చితంగా డ్యామేజ్ చేసింది. కానీ వాటర్ పడిన వెంటనే మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్ గా 1 year తర్వాత ఈ LG 1.510 3-star ఏసీని నువ్వు పర్టికులర్ గా సజెస్ట్ చేస్తావు అని అడిగితే ఈ రోజుకి నేనైతే అక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు ఏసీని పర్చేస్ చేసినందుకు. అండ్ తీసుకున్నా కానీ సింగిల్ టన్ ఏసీని ఎక్కువ ప్రిఫర్ చేయకుండా స్టార్టింగ్ మీరు 1.510 ఏసీలతోనే స్టార్ట్ చేయండి. కానీ అందులో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5-star కాకుండా 3-star ఏసీని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఖచ్చితంగా నా పర్టికులర్ ఏసీని కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తున్నాను, ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ డ్రాబ్యాక్ లేదు, అండ్ ఎయిర్ త్రో విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా LG 1.510 3-star ఏసీకి సంబంధించి 1 year యూస్ చేసిన తర్వాత నా లాంగ్ టర్మ్ రివ్యూ. నెక్స్ట్ మన ఛానల్లో OnePlus Nord CE4 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో వచ్చింది. తర్వాత OnePlus Nord CE4 కెమెరా రివ్యూ చేస్తా. ఆ తర్వాత ఏసీ బయింగ్ గైడ్ వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏసీకి సంబంధించి ఇంకో